జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రమా నమ్మకమా? జ్యోతిష్యం నమ్మకము అన్నదే వాస్తవమైతే అంతరించిపోయేదండి. మీ ప్రొడిక్షన్స్లో సక్సెస్ రేట్ ఎంతండి? శాస్త్రాన్ని ఎంత చదివినా కూడా అనుష్ఠాన బలమే సక్సెస్ రేట్ని ఇస్తుంది. నమ్మకానికి అపనమ్మకానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది నిత్యం జరుగుతూ ఉంటుంది. ఏం చెప్తారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అండి. గుడికి వెళ్ళే వాళ్ళ యొక్క పరిస్థితి నేను చెప్తాను. ఒక ముస్లిం వచ్చి మీ దగ్గర ప్రొడిక్షన్ అడిగాడు అనుకోండి, ఓకే. ఒక క్రిస్టియన్ వచ్చేసి మిమ్మల్ని మీ దగ్గర ప్రొడిక్షన్ అడిగాడు అనుకోండి, ఆ ప్రొడిక్షన్స్ అనేటువంటి వాళ్ళకి ఎలా ఆపాదించబడతాయి, ఎలా చెప్పగలరు? జ్యోతిష్యముకి హిందూ ధర్మానికి సంబంధం లేదు. పలానా ఋషులు మనకు అందించిన వాంగ్మయం అయితే దొంగ బాబాజీలు, దొంగ స్వామీజీలు చాలా వివాదాస్పదమైనటువంటి ఆర్థిక నేరాల్లో, లైంగిక నేరాల్లో పాల్పడి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హైందవ ధర్మ ప్రతిష్టకు భంగం అనేటువంటి విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది మా దౌర్భాగ్యం. ఈ జ్యోతిష్య రంగంలో ఉన్నవాడు భయపడుతూ బతకాల్సిందే. జ్యోతిష్యాల మీద, జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళ మీద ఇలాంటి వివాదాస్పద అంశాలను టచ్ చేయటం వల్ల జ్యోతిష్యాల మీద నమ్మకం సడలటం ఉంటుంది, జ్యోతిష్యాల ప్రతిష్ట దిగజారటం అనేది కూడా ఉంటుంది. మందు తాగే వాళ్ళు లేరా, మాంసం తినే వాళ్ళు లేరా బ్రాహ్మణులు అని అంటున్నారు. దానికి మేము తల దించుకోవాల్సి వస్తుంది. కొంతమంది స్వామీజీలు రాజకీయ పార్టీలకు దత్తపుత్రులాగా ప్రవర్తిస్తున్నారు. మీరే పార్టీకి చెందిన వ్యక్తి? కాదు, పంచాంగం గురించి చాలా ఛానళ్ళు పిలిచాయి, నేను వెళ్ళను. ఫస్ట్ పార్టీకి అనుకూలంగా చెప్పాలి, ఆ నాయకుడికి అనుకూలంగా చెప్పాలి. నాగా చైతన్య, శోభితా ధూళిపాల అనేటువంటి వాళ్ళు విడిపోతారు అనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏ ప్రామాణికంగా చెప్పుకుంటారు? ఫస్ట్ వారికే తెలియాలి. ఎందుకంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. జ్యోతిష్యం అనేటువంటిది నమ్మకం ప్రాతిపదిక మీద నడుస్తుందా, శాస్త్ర ప్రాతిపదిక మీద నడుస్తుందా? అసలు జ్యోతిష్యం ఇది శాస్త్రమా నమ్మకమా అనేటువంటిది దశాబ్దాలుగా ఒక చర్చనీయాంశమైనటువంటి, ఒక సంశయాత్మకమైనటువంటి చర్చనీయాంశం. దీనికి రకరకాల మంది రకరకాల భాష్యాలు చెప్పినప్పటికీ కొంతమంది చెప్పినటువంటి భాష్యాలు కానీ జ్యోతిష్యం ఏమిటి అనేటువంటి దాని మీద ఒక హితబద్ధమైనటువంటి ఆన్సర్ అయితే దొరకదు. ప్రస్తుతం నా ఎదురుగా సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నారు. చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళినటువంటి శర్మ గారు చాలా ఇంటర్వ్యూస్లో చాలా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అలాగే జ్యోతిషమైనటువంటి ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన అడిగి దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు, విశేషాలు, ఆ సంశయాలకి సమాధానం తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త. అవును సార్. ఈ గురుదత్త ఉపాసకులా మీరు? అవునండి. నాకు అనుక్షణము దత్తాత్రేయ స్వామి మహామంత్రమే నన్ను నడిపిస్తుంది అని నేను నమ్ముతాను. అండ్ నేను దాదాపుగా 2006 నుంచి లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ ఈ 2 మహామంత్రాలని నేను పట్టుకున్నాను. ఆ ఉపదేశం ఉంది, అనుక్షణం చేస్తూనే ఉంటాను సార్. ఇది మా ప్రేక్షకులను అడ్రస్ చేస్తూ ఒకసారి ఆ ఉపదేశం ఏంటో ఒకసారి చెప్పండి. అంటే ఉపదేశ మహామంత్రాలు, మూలమంత్రాలు చెప్పడానికి ఉండదు, కానీ స్తోత్రం ఉంటుంది, అది చెప్తాను. ఓం దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తమవధూత స్వరూపిణం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇది జపం చేసే ముందు అంగన్యాస కరన్యాసాలు పూర్తయిన తర్వాత జపానికి ప్రారంభానికి ముందు ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, అంటే ఆ పారాయణ చేయాలి. అయితే నేను ఇందాక మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రమా నమ్మకమా అనేటువంటి చర్చ అనేది నిత్య చర్చనీయాంశం. అది ఓకే. దానికి ఒక సమాధానం జరిగిన తర్వాత మీ నేపథ్యంలోకి వెళ్దాం సార్. ఏమిటి జ్యోతిష్యం అనేటువంటిది? మీరు జ్యోతిష్య ప్రముఖులు మీరు. అవునండి. చెప్పండి, ఏమిటి జ్యోతిష్యం? శాస్త్రమా నమ్మకమా? జ్యోతిష్యం శాస్త్రమే. జ్యోతిష్యం నమ్మకము అన్నదే వాస్తవమైతే అంతరించిపోయేదండి. మన నమ్మకాలు నిజాలు కాబట్టే అవి నిలబడ్డాయి. ప్రతి వ్యక్తి నమ్ముతున్నటువంటిది సత్యంలో నుంచి ఉద్భవించింది. అసలు ముందు జ్యోతిష్యం గొప్ప శాస్త్రం. ఋషులు మనకు అందించినటువంటి అనేక శాస్త్రాల్లో ఈ జ్యోతిష్యం ఒకటి. సరే, దీనిపైన అనేక విమర్శలు వచ్చినప్పటికీ నా వరకే కాదు, నమ్మే అందరికీ కూడా ఈ శాస్త్రం ఉన్నది. ఖచ్చితంగా ఇది గొప్ప శాస్త్రం, పూజింపదగినటువంటి శాస్త్రం. ఇది మానవాళికి మనోధైర్యాన్ని ప్రసాదింపజేసేది. చాలామంది జీవితాల్లో భయాన్ని విముక్తి చేసి ధైర్యంతో ముందడుగు వేయడానికి గ్రహాల యొక్క సంచారము వాక్కు రూపేణ, ఇప్పుడు పండితుడు వాక్కు రూపేణ అందించి ఎంతోమందికి మనోధైర్యాన్ని ఇచ్చాడు. దానికి
మూలము జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్ర పితామహులు లేకపోతే దాన్ని ఓకే. కనిపెట్టిన వాళ్ళు దాని యొక్క ప్రాచుర్యాన్ని తీసుకొచ్చినట్టు వాళ్ళు ఉంటే ఎవరు చెప్తారు మీరు? పరాశరుడు ఉన్నారు, వరాహమిహిరుడు ఉన్నారు. అనేక ఋషులు అందించిన శాస్త్రం ఇది. అందులో మనకు ఈ ప్రాక్టికల్‌గా వచ్చేసరికి ఎన్నో పుస్తకాలు గూడా ఉన్నాయి. సారావళి పుస్తకం ఉంది, జ్యోతిష్య మార్తాండం ఉంది. అనేక పుస్తకాలు ఉన్నాయి. మహానుభావులు సివి రమణ గారు రాశారు. ఇలా నక్షత్ర జ్యోతిష్యం ఉంది, ప్రశ్న జ్యోతిష్యం ఉంది. అలాగే ఈ గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్‌ని బట్టి కొన్ని శాస్త్రాలను మనము ప్రావీణ్యంగా అంటే అనేక మందికి చెప్పే విధానం. ఇప్పుడు ఒక వ్యక్తి నాడీ జాతకాన్ని బట్టి ఈయన యొక్క ఆరోగ్యాన్ని, ఈయన కెరియర్‌ని గైడ్ చేస్తారు. ఇంకొక వ్యక్తి వెస్టర్న్ పద్ధతిలో, ఇంకొక వ్యక్తి నక్షత్ర జ్యోతిష్యము కేపీ పద్ధతిలో ఉంటుంది. మనకు ఒకటి తీసుకోవాలి, మనిషి యొక్క వాక్కు అమ్మవారు పలికిస్తుంది. ఏ జ్యోతిష్యమైన ఎప్పుడు ఫలిస్తుంది? జ్యోతిష్కుడు ఎప్పుడు గొప్ప వ్యక్తి అవుతారో తెలుసా? ఆయన వాక్కు ఫలించినప్పుడు. ఎనీ ప్రిడిక్షన్ మీరు చూడండి, ఒక మనిషి రాసేదే ఉంటుంది. పంచాంగం ఉంది. ఇవాళ జ్యోతిష్యమే మీరు ఒక మాట అన్నారు, జ్యోతిష్యం నమ్మకమా శాస్త్రం అని. పంచాంగం ఎక్కడి నుంచి పుట్టిందండి? పంచాంగ సిద్ధాంతం ఏంటి? పంచాంగ సిద్ధాంతం మొత్తం కూడా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే. రవి సంక్రమణం జరిగినప్పుడు మనము సంక్రాంతి వేడుకని జరుపుకుంటున్నాం. రవి సంక్రమణం అంటే ఏంటి? రవి మకర రాశిలోకి వచ్చినప్పుడే. మళ్ళీ ఉత్తరాయణాన్ని, దక్షిణాయనాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? అసలు పండుగలన్నీ ఫలానా స్వాతి నక్షత్రంలో దీపావళి. మరి స్వాతి నక్షత్రం అంటే ఏంటి? చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఫలానా రాశిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రం అని మనం రాసుకున్నాం కదా పంచాంగంలో. అంతెందుకండి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శుభ కార్యక్రమాలన్నిటినీ ఫలానా మీన లగ్నం, ఇవాళ మీన లగ్నానికి ఎప్పుడో శ్రావణ మాసమే తీసుకుందాం, మీన లగ్నానికి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు మీన లగ్నానికి? గురువు పంచమ దృష్టి మీన లగ్నానికి సప్తమ స్థానం కన్యారాశి అవుతుంది. ఈ సప్తమ స్థానం కన్యారాశి అవుతుందంటే గురువు పంచమ దృష్టి ఆ కన్యారాశి పైన పడింది కాబట్టి, సప్తమ శుద్ధి ఉంది కాబట్టి ఈ మీన లగ్నానికి వివాహాలు పెట్టండి అంటే మళ్ళీ ఇక్కడ ఈ గురువు ఎవరు? గురువు అంటే బృహస్పతి. బృహస్పతి అంటే మళ్ళీ జ్యోతిష శాస్త్రంలోనే. పంచాంగంలో మీరు ప్రతి పాయింట్ తీసుకోండి, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే మనకు సిద్ధాంతులు రాసింది. నాట్ ఓన్లీ సౌత్ అండి, నార్త్లోకి వెళ్ళండి, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరి పద్ధతి. ఇప్పుడు చాంద్రమానం ఉంటుంది, సౌరమానం ఉంటుంది, ఏదైనా మళ్ళీ పంచాంగము, గ్రహాలు, గ్రహస్థితి, శని త్రయోదశి పర్వదినం లేదా దోషాన్ని విముక్తి చేసేది మళ్ళీ శని ఎవరండి? జ్యోతిష్యము మీరు అన్నట్టు అనేక ఋషులు అందించినటువంటి ఋషి వాంగ్మయం. అందులో చెప్పే విధానం కేపీ పద్ధతి ఒకటి ఉంది, నక్షత్ర జ్యోతిష్యం అని. వెస్టర్న్ ఒకటి ఉంది, నాడి ఒకటి ఉంది, ప్రశ్న ఒకటి ఉంది. మహానుభావులు, ఆయనకు కళ్ళు లేవండి, సూర్యనారాయణ గారు. ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యత ఎంతుందన్నది ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎప్పుడు చర్చ చెయ్యనివ్వరు. ప్రశ్న వేస్తారు, నీకు పుత్ర సంతానం ఉందయా, నువ్వేం కంగారు పడకు. లేదు, మన ప్రశ్న సంతానం గురించి అయితే లేదు, ప్రభుత్వ ఉద్యోగం గురించి అడిగారు, మా అన్నయ్య గారే అడిగారు అనుకుందాం, నీకు ప్రభుత్వ ఉద్యోగ యోగం అనేది అవకాశం తక్కువ ఉంది అంతే. ప్రశ్నని బట్టి కూడా ఎలా వస్తుంది? అమ్మవారి యొక్క తపస్సు. జ్యోతిష్యానికి జ్యోతిష్కుడి యొక్క తపస్సు అంటే వాక్శుద్ధికి సంబంధం ఉంది. ఎంత క్యాలిక్యులేట్ చేసినా కూడా మనిషి యొక్క ఆలోచన. మీరు ఇప్పుడు నన్ను జాతకం అడిగారు, ఉదాహరణకు మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందని ఒక ఆయన వచ్చారండి క్లయింట్. అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే వెంటనే నేను లగ్నాతో సప్తమ స్థానం చూసుకొని నవాంశ చక్రం వేసుకొని, ఈ నవాంశ చక్రంలో వివాహకారకుడు ఎక్కడున్నాడు, వివాహకారకుడు యొక్క దశాభుక్తి ఎప్పుడు వస్తుంది, అందులో అమ్మాయి కాబట్టి కుజస్థానం ఎలా ఉంది, కుజగ్రహం ఎలా ఉంది, కుజ దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ సప్తమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను చెప్పే వాక్కు నా మైండ్ గైడ్ చేస్తుంది. నా మైండ్ని మనసు గైడ్ చేస్తుంది. ఈ మనసు తపస్సు ద్వారా మనము చెప్పే ఫలానా అక్టోబర్లో అవుతుంది అని మీరు రాస్తున్నారనుకోండి, అదే జాతకాన్ని ఇంకో జ్యోతిష్కుడికి ఇవ్వండి, ఫలానా డిసెంబర్లో అని రాశాడు అనుకోండి. డిసెంబర్కి అక్టోబర్కి 2 నెలల వ్యత్యాసం ఉంది కదా. ఇక్కడ
ఈ అక్టోబరా డిసెంబరా అన్న సత్యాన్ని తపస్సు నిర్ధారిస్తుంది. అందుకే జ్యోతిష్యం చెప్పే వాళ్లకు ఖచ్చితంగా అనుష్ఠాన బలం ఉండాలి. అందుకే జ్యోతిష్యము అన్నది ఒక మహా అద్భుతం. దానికి ఈ అనుష్ఠానం జోడవ్వాలి. మీరు అన్నట్టు అనేక రకాలు ఉన్నాయి. మీరు అడిగారు కదా ప్రశ్న, దానికి నా సమాధానం మహానుభావులు ఋషులు అందించిన వాంగ్మయం, దాన్ని మనం అనేక రకాల్లో ఈ ప్రచారంలోకి తీసుకొచ్చాం. ఈ చర్చలో కొంచెం మనం డెప్త్లోకి వెళ్ళబోయే ముందు ఓకే, ప్రాథమికంగా కొంత మీకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే చాలామంది జ్యోతిష్కులను చూస్తుంటే 60-70 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన వాళ్ళే తప్ప మీ వయసులో ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు జ్యోతిష్యం గురించి ఇంత ఘంటాపదంగా మాట్లాడగలగటం, ఇంత డెప్త్లో మాట్లాడగలగటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మీరు ఇంత చిన్న వయసులోనే ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు మలటానికి కారణం ఏంటి? మీ నేపథ్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కారణము అన్నదానికి కారణం భగవత్ అనుగ్రహం కావచ్చు, గురుస్థానం. ఇక్కడ కూడా జాతకమే మాట్లాడతాను నేను, ఎందుకంటే అనుక్షణము నమ్మి అందులోనే ప్రయాణిస్తున్నాను కాబట్టి అదే సత్యము. ఇక్కడ లింక్ కూడా కుదిరింది. ఇక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉండడము, దశమాధిపతి గురువు అవ్వడం నా జాతకంలో, ఈ రెండు కారణాలు నన్ను పాండిత్యం వైపు నడిపించాయి. నేను చిన్న వయసులోనే వేద పాఠశాలలోకి వెళ్ళి వేదాన్ని చదువుకోవడం, అందులో దైవ సంబంధితమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకోవడం, ఇదంతా జరిగింది. అయితే ఈ పురోహితం చేశాను, నేను పురోహితం చేశాను, గుళ్ళో అర్చకత్వం చేశాను. నాకు ఎప్పటి నుంచో నేను చదువుకుంటున్నప్పటి నుంచే ఎవరైనా జాతకాలు చెప్తుంటేనో లేదంటే గ్రహాల గురించి మాట్లాడుతుంటేనో విపరీతమైన ఇంట్రెస్ట్ వచ్చేది. ఇక్కడ ఇంట్రెస్ట్ రావడం గల కారణం ఏంటి అంటే పరిస్థితులు అని మనం అనుకుంటాం. అసలు ఆ పరిస్థితులను ఏర్పరిచేదే మన జననం అండి. ఫలానా లగ్నంలో పుడితే ఒక అద్భుతమైన స్టార్ అవుతారు, లేదా ఫలానా లగ్నంలో పుడితే ఒక అద్భుతమైన సైంటిస్ట్ అవుతారు, ఫలానా లగ్నంలో పుడితే ఫలానా పాండిత్యం మీదనో జ్యోతిష్యం మీదనో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ జ్యోతిష్యానికి ప్రధాన కారకుడు బుధుడు, ద్వితీయ కారకుడు గురువు, తృతీయ కారకుడు శని. ఈ 3 గ్రహాల యొక్క కాంబినేషన్ నా జాతకంలో ఉంది. అందువల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ ఏర్పడడం, జ్యోతిష్యం మీద ఏదో తెలుసుకోవాలని అదని ఇదని చదువుకోవడము. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ జ్యోతిష్యం వైపు నడిచేటటువంటి జర్నీ కాదు. నేను పురోహితము, నేను వేదాన్ని అభ్యసించడం, పాండిత్యం, పౌరోహిత్యం వీటిలో ఉండి బాగా అనుష్ఠానం నాకు ఎక్కువగా గురువులను చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, నేనేదో అంటే గొప్ప అని చెప్పట్లేదు, ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్. లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని అక్షరలక్ష పూర్తి చేశాను నేను నా 18వ ఏట. విపరీతంగా జపం చేసుకునేవాడిని. అనుకోకుండా ఇంట్రెస్ట్తో జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం జరిగింది. నేపథ్యం అంటే గుంటూరు జిల్లానా? నేను అంటే బ్లడ్ వచ్చేసి ఆంధ్ర అండి, కానీ మా తాతగారు దత్తుకొచ్చారు నల్గొండ జిల్లా. పుట్టినటువంటిది నల్గొండలో, మా తాతగారు జన్మించింది గుంటూరు జిల్లా, మా నాన్నగారు పుట్టింది కూడా ఆంధ్రాలోనే. నేను ఇక్కడ దత్తత రావడంతో ఇక అప్పటి నుంచి తెలంగాణ వాస్తవం. చిన్నప్పటి నుంచే వేద పాఠశాలలో చదువుకోవటం వల్ల ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటువంటి దానికి కళ కొనసాగింపు. ఇప్పుడు విద్యార్థి జీవితం నుంచి ఏర్పడింది, అదే కొనసాగింపు. అంతే అండి, అంతే. మన చుట్టూ మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి భజన, సంకీర్తన, లేదంటే వేద మంత్రోచ్చారణ అవే ఉన్నప్పుడు, ఇప్పుడు వయస్సులో ఇప్పుడు మీరు బాగా గమనించండి, 9వ ఏట నుండి 19వ ఏట వరకు మనిషి తన చుట్టూ జరిగేటటువంటిది, తనున్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది 100లో 60-70% ఇది జరిగినటువంటి. నేను చిన్నప్పుడే అందులోకి వెళ్ళడం, అది చదువుకోవడం, ఆ క్షేత్రము, ఆ దేవాలయ దర్శనం, ఇంకొక ధ్యాస లేకపోవడం, తద్వారా దీనిపైన ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ రావడం జరిగింది. మరి మీ వయసులో ఉన్నటువంటి చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి కూడా రకరకాల ఆకర్షణలకు లోనవటం అనేటువంటిది సహజం. అవును. మీకు అంత చిన్న వయసులోనే ఆ మార్గంలో వెళ్ళారు, సంతోషం. కానీ ఈ రోజున మీ వయసు కుర్రోళ్ళు అందరూ కూడా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఒక మోడర్న్ లివింగ్ అనేది ఉంటుంది. ఈ రోజున పండితులు, పురోహితులు, అది వీళ్ళు అంటే ఒక రకమైన గౌరవం ఎంత ఉంటుందో అంత చిన్న చూపు ఉంటుంది సమాజంలో. చిన్న చూపు అంటే ఏదో తక్కువ చేయటం కాదు. అవసరానికి పంతులు గారు వచ్చేసి అయ్యగారు అంటాం, కాళ్ళకు నమస్కరిస్తాం, పూజా పునస్కారాలు చేయించుకుంటాం, ఇంట్లో శుభకార్యాలను చేసుకుంటాం. కానీ వృత్తిపరమైనటువంటి గౌరవం కానీ వృత్తిపరమైనటువంటి భద్రత విషయంలో
అంత సరైనటువంటి పొజిషన్, గొప్ప పొజిషన్ ఏమి కాదు. మనకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో పౌరోహిత్యం నడుస్తుందో. అవును. చాలామంది బ్రాహ్మణోత్తములు ఎంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారో కూడా మనకు తెలుసు. అలాంటి ఒక వృత్తిని, అలాంటి ఒక దీంట్లో ఉండటం, ఈ జ్యోతిష్కంలో ఉండటం అనేటువంటిది మీకేదన్నా ఫస్ట్ ఆఫ్ ఫీలింగ్, ఆల్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కలిగిస్తుందా? అది చెప్తాను. ఫస్ట్ ఎంజాయ్మెంట్ అనేది నేను చేశానండి. హుహు. ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే సార్, ఒక వ్యక్తికి క్రికెట్ ఆడడం విపరీతంగా ఇష్టం. తెల్లవార్లు ఆడతాడు. అతనికి అందులో ఎంజాయ్మెంట్ ఉంది. హ్మ్. ఇంకొకరికి ఎక్కువగా ఇన్‌స్టాలో రీల్స్ చేయడం ఇష్టం. అతనికి అందులో ఎంజాయ్మెంట్. నాకు మంత్రోచ్చారణ, మీరు ఇప్పటికి జ్యోతిష్యంలో ఉన్నా హ్మ్. నాకు పౌరోహిత్యం చేయడం ఇష్టం. హుహు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అక్కడ యజమాని కూర్చుంటారు. హ్మ్. ఆయన చూస్తున్నాడనే భయంతో అందరం రెస్పెక్ట్‌గా కూర్చొని, ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ, ఇలా మంత్రోచ్చారణ జరుగుతుంటే మధ్యలో ఓం అనే శబ్దాలు, గంట శబ్దము. ఈ నాకు విపరీతంగా ఇష్టమైంది మంత్రాన్ని చదవడం. నేను ఏ రోజు కూడా నేను సినిమాకెళ్ళడం మిస్ అయ్యాను, టీనేజ్ మిస్ అయ్యాను, అసలు ఆ ఆలోచన రాలే. ఎందుకంటే నాకిష్టమైన జర్నీలో నేను ఆ ప్రయాణం నాకిష్టం. హ్మ్. ఇష్టమైనప్పుడు అసలు ఆలోచన రాలే. రెండోది, మరీ కట్టేసినట్టు ఏమి ఉండదక్కడ. హ్మ్. మాకు ఏదైనా ఎప్పుడైనా బయటికి పంపిస్తారు. ఎక్కడన్నా మేము చదువుకుంది శ్రీశైలంలో. హుహు. అక్కడ టెంపుల్‌కి పంపిస్తారు. టెంపుల్‌కి పంపించినప్పుడు బయటికెళ్ళినప్పుడు షాపులు లేదంటే వచ్చే యాత్రికులు వాళ్ళని చూసి కూడా మేము హ్మ్. కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళము, ఆనందాన్ని పొందేవాళ్ళం. అండ్ ఆఫ్టర్ స్టడీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. హ్మ్. కాబట్టి ఎక్కడా గూడా ఆనందం మనకెక్కడ అంటే నాట్ ఓన్లీ ఒక వే అని కాదండి. వాళ్ళకి ఎందులో ఆనందం ఉంటుందో అందులో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎనీ పర్సన్. హ్మ్. నాకిష్టమైనది మంత్రోచ్చారణ. ఇవాల్టికి గూడా పొద్దున్న లేచాక ప్రాతः సూక్తం చదువుతాను నేను. హ్మ్. అది నాకిష్టం. హ్మ్. నాకొక వె ఎలాగంటే ఒక వ్యక్తి పేపర్ చదివితే ఎలా, ఒక వ్యక్తి సిగరెట్ చదివితే అతని శరీరం ఎలాగైతే ఫ్రీ అవుతుందో, తన హ్మ్. మనసు ఎలాగైతే రిలీఫ్‌ని పొందుతుందో, నేను ప్రాతः సూక్తం చదువుతాను బ్రష్ చేయక ముందుకే. హ్మ్. అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అపవిత్రః పవిత్రోవా అని చెప్పి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తే నా శరీరం శుద్ధవుతుంది అని నేను భావిస్తాను. యద్భావం తద్భవతి. హ్మ్. ప్రాతः సూక్తాన్ని చదువుతాను. హ్మ్. దాంతో అలా నేను నా హ్యాపీనెస్‌ని నేను అనుక్షణం నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. దాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. అయితే ఇంకొకటి, ఈ పౌరోహిత్యంలో, జ్యోతిష్యంలో అనేక విమర్శలు వస్తాయి. కలియుగం ఇది. కలియుగం ఖచ్చితంగా వస్తాయి. ఇక రాబోయే రోజుల్లో నా నా వయస్సు, నా తరం వరకే ఈ జ్యోతిష్యం ఉంటుంది. తర్వాత ఉండడానికి ఆస్కారం చాలా తక్కువుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అండర్‌లైన్ చేసుకోండి. జ్యోతిష్యానికే భవిష్యత్తు లేదంటారా? ఖచ్చితంగా ఉండదు. హుహు. ఉండదు. ఎందువల్ల? ఎందుకు అంటే మీకు వాదనలు పెరిగిపోతాయి. వినేవాళ్ళు తగ్గిపోతారు. వాదించే వాళ్ళు పెరిగిపోతారు. హ్మ్. ప్రశ్నించే వాళ్ళు పెరిగిపోతారు. సమాధానాన్ని వినే ఓపిక ఉండదు. ఎవరికీ గూడా ఖచ్చితంగా ఇది నిజం అని నమ్మడానికి, సాక్షాత్తు భగవంతుడొచ్చినా ఏదో ఆర్టిస్ట్ అనే, అసలు నిజంగా భగవంతుడేనా, ఇదేమన్నా మ్యాజికా డ్రామా అనేటటువంటి కంపెనీయా అనుకునే అది వస్తుందండి. 3D హ్మ్. ఎఫెక్ట్సా లేకుంటే ఇంకోటా. కలియుగం అలా ఉంటేనే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. హ్మ్. నా అదృష్టం ఏంటంటే నేను ముందు పుట్టడం. హ్మ్. అదే నేను ఒకవేళ ఇన్ కేస్ 2025లో వచ్చే సంవత్సరం పుట్టుంటే నేను జ్యోతిష్యంలో ఖచ్చితంగా రాణించలేనండి. హుహు. రాణించలేను. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఆఫ్టర్ 18 ఇయర్స్ హ్మ్. లేదా ఇంకో 2 ఏళ్ళు యేసుకుంటే 20 సంవత్సరాల తర్వాత హ్మ్. జస్ట్ ఫార్మాలిటీ పూజలు గూడా. గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అంటారా, ఇక దాని భవిష్యత్తు ఎటుపోతుందో చెప్పలేం. హుహుహు. ఎప్పుడు గూడా ఈ జర్నీలో హ్మ్. సేఫ్, సెక్యూరిటీ ఉండదు. ఇది అయితే మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఈ రోజున హ్మ్. ఆహ్, శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగిపోయిందో, నమ్మకం అనేటువంటిది కూడాను, ఆధ్యాత్మికత కూడా, భక్తి భావం కూడా అంతే పెరిగింది. ఓకే. నిజంగా గతంలో 70స్ 60స్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ధోరణికిను, అవును. ఇప్పుడు ఉన్నటువంటి ధోరణికి, ముఖ్యంగా ఈ రోజున సాఫ్ట్‌వేర్ వాళ్ళెవరు కూడా పొద్దున పూజలు చేసుకోకుండా, చిలుకూరి బాలాజీ టెంపుల్‌కెళ్ళకుండా ఆ! ఉండట్లేదు. అవును. ఇది విపరీతంగా ఈ భావము పెరిగింది. హ్మ్. మూఢనమ్మకము పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ శాస్త్ర విజ్ఞానము పెరిగింది. వీటి మధ్య ఒక సంఘర్షణాత్మకమైనటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేటువంటిది నిత్యం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఏం చెప్తారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయమండి. హ్మ్. అంటే అందరికీ గాదు. హ్మ్. భక్తి ఉంది కొంతమందికి. హ్మ్. ఎక్కువ శాతం టెన్షన్‌లో గుడికి వెళ్ళే వాళ్ళ యొక్క పరిస్థితి నేను చెప్తాను. హ్మ్. మీరన్న భక్తి అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, పూజలవ్వచ్చు, హోమాలవ్వచ్చు, మీరన్న సాఫ్ట్‌వేర్ వాళ్ళు, చిలుకూరు బాలాజీ
భక్తితో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ భయంతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సమస్య వస్తే విపరీతంగా దేవుడి చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే మీరు 60లో 70లో ఫోన్లు లేవు, మనిషికి టెన్షన్స్ లేవు. ఇక్కడ ప్రధానంగా టెన్షన్ ఏర్పడింది ఫోన్ వల్లే. మీరు అవునన్నా కాదన్నా ఎంత మనకు ఫోన్ వల్ల ప్లస్ అవుతుందో దానికి ఇంకొక పిసరంతా మైనసే ఉంటుంది తప్ప అనేక విపరీతమైన టెన్షన్స్కి గురవుతున్నాడు ఇవాళ మానవుడు. విపరీతంగా టెన్షన్స్కి గురవుతున్నాడు, మోసపోతున్నాడు. అనేక వ్యాపారాల్లో అవ్వచ్చు, ఇంకో దగ్గర అవ్వచ్చు, పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నాడు. ఉద్యోగం చేసేవాడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, టైంకి జీతం వస్తుంది, అతని లైఫ్ ఇక సేఫ్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకుందాం. అతను ఏం చేస్తాడో తెలుసా, ఆ వచ్చిన డబ్బు ఎక్కడో సేవింగ్స్ చేద్దామని ఎవరికో ఇచ్చి అలా నష్టపోయి అక్కడ స్టార్ట్. అతనికి ఫోన్లు చేయటం, ప్రతిరోజు 10 సార్లు ఫోన్ చేయటం, అతను ఫోన్ ఎత్తకపోవడం, స్విచ్ ఆఫ్ పెట్టడం, ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్, ఆ డబ్బు రావాలని మళ్ళీ జ్యోతిష్కుడిని కలవటం, లేదా పలానా గుడికి వెళ్ళడం, లేదా పలానా ప్రదక్షిణాలు చేయటం, పలానా దేవుణ్ణి దర్శిస్తే పలానా దగ్గర నిద్ర చేస్తే నీకు పోయిన డబ్బు వస్తుందని, ఇలాంటి భయం ద్వారా భగవంతుడిని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, భక్తితో చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మూఢనమ్మకము కాదండి, మూఢనమ్మకం ఏమి ఎప్పటికీ కాదు. కానీ మనకు వచ్చేటటువంటి కష్టాల వల్ల భగవంతుడిని ఎక్కువ ఆశ్రయించడం. ఎందుకంటే భగవంతుడు అన్నది నమ్మకం, భగవంతుడు అనేది ఒక బలం. మానవాళికి, హిందువులకు భగవంతుడు, నాట్ ఓన్లీ హిందువులు, ఎవరి మతంలోకి వెళ్ళినా వాళ్ళు భగవంతుని విపరీతంగా కన్నీళ్లతో ఆరాధిస్తారు, అర్థిస్తారు. అది ఏంటి అంటే వాళ్ళ భయాన్ని, వాళ్ళ కష్టాన్ని విముక్తి చేసేది ఆయనే అనే ఒక నమ్మకం. తద్వారా భక్తి పెరిగిపోయింది. 60లో 70లో 80తోని ఇప్పుడు 2024 పోల్చుకుంటే దేవాలయాలు పెరిగిపోయాయి. ఇప్పుడు మీరు ఒక పర్వదినం రోజు వెళ్ళండి, గంటలు లైన్లో నిలబడాలి. కానీ ఇక్కడ ఒక బాధ ఏంటంటే దైవ దర్శనానికి వెళ్ళి సక్రమంగా వాళ్ళు చేస్తున్నారంటే ఆ లైన్లో గొడవ పడుతున్నారు, లైన్లో విపరీతమైన చర్చలు. ఏం చర్చలు? భగవంతుడి గురించో. ఇప్పుడు ఒక అమ్మవారి దేవాలయంకి వెళ్తే లలితా పారాయణ చేద్దామో, దేవి ఖడ్గమాల చదువుకుందాం, లేదా మీకు నోటికి ఏదొస్తుంది, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ, ఏం రాకపోతే ఓం శ్రీమాత్రే నమః అనటమో, ఇది మర్చిపోయి లైట్లు బాగున్నాయి, అసలు ఎక్కడ కొన్నావు, ఈ డ్రెస్ బాగుంది, లేదంటే ఈసారి సీఎం ఎవరు అవుతారు, కానీ అసలు ఇంత ఘోరంగా ఓడిపోతారు అనుకోలేదు. అంటే నేను అనేది అది తప్పు అనట్లే, నేనేదో గొప్పవాడిని, నేను చెప్పిందే వినమనట్లే. అసలు మనం వెళ్ళింది పర్పస్ ఏమిటి? నువ్వు గంట సేపు వెళ్తున్నావు, లేదా అర్ధగంట వెళ్తున్నావు, వారానికి ఒక్కసారి వెళ్తున్నావు, నెలకి ఎప్పుడో తిరుమల తిరుపతి, ఒక సంవత్సరానికి ఎప్పుడో వెళ్తున్నావు కుటుంబ సభ్యులు. నేను ఎన్నోసార్లు లైన్లో విన్నాను, తిరుమలలో ఎక్కడ ఒక హాల్లో ఆపుతారు కదా, అప్పుడు మాట్లాడే మాటలు దైవ సంబంధితమైన మాట కాదు. ఎప్పుడు గోవింద అంటారో తెలుసా? తీరా గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా తిరిగినప్పుడు, స్వామి కనపడ్డప్పుడు అందరూ చేతులు ఇలా పైకెత్తి గోవింద గోవింద అప్పుడు అంటుంటారు కదా. ఆ 2 నిమిషాలే అంటే నువ్వు దేవుణ్ణి దాన్ని ఏమంటారంటే ఆ షో నీకు కలిగినప్పుడా, అంటే దేవుడు కనపడ్డప్పుడు, ఏదో గంట వినపడ్డప్పుడు, నువ్వు కారులో వెళ్తుంటే సడన్గా ఒక దేవుడి కమాన్ కనిపిస్తే ఇలా అనుకో, ఇలా ముద్దు పెట్టుకుంటుంటారు. అంటే నీకు ఎప్పుడు నీ మనసులో లేడు దేవుడు, ఎప్పుడో కనిపిస్తేనో ఎవరో క్రియేట్ చేస్తేనో భక్తి వస్తుందా? ఆ లైన్లో నా రిక్వెస్ట్ ఇది, నువ్వు తిరుమలకు వెళ్ళడానికి ఎంత శ్రమిస్తున్నావు, ఎన్ని లీవులు పెడుతున్నావు, లేదా సెలవుల్ని ఎలా వినియోగిస్తున్నావు, కుటుంబ సమేతంగా అంత టైం తీసుకొని అక్కడికి వెళ్తున్నావు కదా. ఒక్క నామం, ఫలానా నామం ఇన్నిసార్లు పలికితే ఇన్ని లక్షల సార్లు పలికిన ఫలితం వస్తుందని చెప్తున్నారు కదా తిరుమల క్షేత్రంలో. నేను అనేది అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని, అంతే. మీరు చెప్పే జ్యోతిష్యానికి కానీ, మీరు చెప్పే ప్రవచనాలకు కానీ మన హైందవ ధర్మం అనేటువంటిది ప్రామాణికం. అవును, హైందవ ధర్మమే మూలం. ఓకే. ఈ ప్రిడిక్షన్ అనేటువంటివి ఇతర మతస్థులకి ఎలా కనెక్ట్ అవుతాయా? వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి, ఒక ముస్లిం వచ్చి మీ దగ్గర ప్రొడిక్షన్ అడిగాడు అనుకోండి, ఒక క్రిస్టియన్ వచ్చేసి మిమ్మల్ని మీ దగ్గర ప్రొడిక్షన్ అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? అవి అప్పుడు ఈ గ్రహస్థితులు కానీ, మీరు వాటికి గ్రహస్థితుల మూలంగానే కదా చెప్పేది మీరు. అప్పుడు ఆ ప్రిడిక్షన్స్ అనేటువంటి వాళ్ళకి ఎలా ఆపాదించబడతాయి, ఎలా చెప్పగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యోతిష్యముకి హిందూ ధర్మానికి సంబంధం లేదు. జ్యోతిష్యము హిందూ ధర్మంలో నుంచి పలానా ఋషులు మనకు అందించిన వాంగ్మయం. అయితే ఓన్లీ హిందూ ధర్మానికే ఇది అంకితం అని కాదు. జ్యోతిష్యం అంటే జననంతో
ఆ లగ్నాన్ని బట్టి ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితి లగ్నాన్ని పైన ఇప్పుడు పలానా లగ్నం పలానా ఆరుద్ర నక్షత్రంలో పడింది. ఆ ఆరుద్ర నక్షత్రాధిపతి ఎవరు? రాహు. ఖచ్చితంగా ఈ వ్యక్తి చనిపోయేలోపు జూదంలో డబ్బు పోగొట్టుకుంటాడు, లేదా జూదంలో కొంత డబ్బు సంపాదించి దానికి ఎడిక్ట్ అయి మళ్ళీ ఎక్కడో దగ్గర పోగొడతాడు. ఇక్కడ నేను ఆ ప్రిడిక్షన్ ఎలా ఇవ్వగలిగాను? ఫలానా లగ్నంలో పుట్టాడు కాబట్టి. అది ఏ మతస్థులైనా, ఒక ఎంతోమంది వచ్చారు ముస్లిమ్స్, ఎంతోమంది క్రిస్టియన్స్ వచ్చారు. ఒక ఆవిడైతే ఇదేదో ముఖస్థుతి కాదండి, ఆ స్వామి సాక్షిగా నేను చెప్తున్నాను, దత్తాత్రేయుడు సాక్షిగా, విదేశాల్లో చాలా పెద్ద పోస్ట్లో ఉన్న ఆవిడ కేవలం నన్ను కలవడానికి యుఎస్ నుంచి వచ్చి నన్ను కలిసి వెళ్ళిపోయారు, కేవలం నన్ను కలవడానికి. అంటే ఆవిడ మన మతమే కాదు. కాబట్టి ఒకటండి, మతానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు, పుట్టుకకు జ్యోతిష్యానికి సంబంధం. ఆ లగ్నానికి, లగ్నాధిపతి యోగానికి. మీరు అడిగిన ప్రశ్న వృత్తి గురించి అయితే దశమాధిపతి, లేదు ఉద్యోగమా వ్యాపారమా సప్తమ స్థానం, లేదు పెళ్ళెప్పుడు అవుతుంది సప్తమాధిపతి. అలా మనం తీసుకుంటాం. వారు ఏ మతమైనా. మీరు జ్యోతిష్యం అనేటువంటిది నమ్మకం కాదు, శాస్త్రం అనే విషయాన్ని చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. 100% చెప్తున్నారు. శాస్త్రము అండ్ అంటే ఇంకోటి కూడా ఏంటంటే, శాస్త్రానికి ఉన్న నిర్వచనం ఏంటంటే, నిరూపితమైనదే శాస్త్రం, ఓకే, నిరూపణ లేనిది శాస్త్రం కాదు. ఓకే. మామూలుగా జనరల్ గా ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు లేడు అంటే, దేవుడు లేడు అంటానికి కొన్ని వందల వేల సాక్ష్యాలు చూపించవచ్చు, ఉన్నాడు అంటానికి ఉన్నది ఏకైక సాక్షి నమ్మకం. ద ఫెయిత్ ఈజ్ గాడ్ అంటారు, ఫెయిత్ ఈజ్ గాడ్ అంటారు. అలాగే శాస్త్రము అనేటువంటిది, మీరు జ్యోతిష్యం శాస్త్రము అన్నారు. శాస్త్రం కారణాకారణ సంబంధాలను చూపిస్తుంది. ఇప్పుడు 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్ కన్స్టిట్యూట్స్ వాటర్ అంటాం. దానికి ఒక విధమైనటువంటి శాస్త్రం ఉంది, విధమైనటువంటి క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములేషన్ అనేటువంటిది జ్యోతిష్యంలో ఉందా? ఉంటే ఎంత అక్యురేట్ గా ఉంటుంది? సార్ ఇప్పుడు మాకు వచ్చిన బాధ అదే. ఇప్పుడు అందరు అడిగేది ఏంటంటే, నువ్వు పలానా ఇప్పుడు నెక్స్ట్ అవర్లో, అంటే ఇప్పుడు పలానా టైం 1:30 అయింది అనుకోండి, 2:30కు ప్రభు గారు ఏం తింటారు అది చెప్పవయా నీ జ్యోతిష్యం ఉంటే. ఇటువంటి ఈ రాంగ్ క్వశ్చన్సే తప్ప దీని ఒక వాదన, నేను అన్నానే కలియుగంలో వాదన ఎక్కువ ఉంటుందా. ఇంకోటి, ఇది శాస్త్రం కాకపోతే యూనివర్సిటీలు ఎందుకు ఆమోదిస్తాయి, దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయండి? రెండోది, భగవంతుడు ఇప్పుడు వేదంలో ఒక భగవంతుడు గురించి చెప్పారు. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం వేదంలో చెప్పారు కదా. మరి ఆ భగవంతుడు ఏడి చూపించండి. వేదంలో ఉన్నది సత్యమని మనకు శంకరాచార్యుల వారు చెప్పారు. 4 వేదాలు ఉన్నాయని మనం ఎన్నో ఏళ్లుగా తెలుసుకుంటున్నాం, వింటున్నాం, నమ్ముతున్నాం కదా. ఆ భగవంతుడేడి? నాకు చూపించండి. నమ్మకము, మళ్ళీ చెప్తున్నాను, ప్రారంభంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నమ్మకం అన్నది, మన నమ్మకం అన్నది సత్యంలోంచి పుట్టిందే నమ్మకం. గుర్తుపెట్టుకోండి. లేనిది ఇంత ఆధునిక కాలం వచ్చాక, ఇంత తెలివితేటలున్నాక, ఉపగ్రహం అంటే ఇతర గ్రహాల మీదకి కూడా వెళ్ళేంత సాధించిన మానవాళి దీన్ని కొట్టిపడేవిన ఎంతసేపు అండి? బట్ నమ్మకం సత్యంలోంచి పుట్టింది. ట్రూ, దైవము నిజం, శాస్త్రం నిజం, నా జ్యోతిష్యం కూడా నిజం. దట్స్ వై ఎన్ని ఏళ్ళైనా, ఎంత వాదన వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఒక పెద్ద డాక్టర్ అయినా సరే, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ముహూర్తం చూసే చేస్తాడు. ఇది దాన్ని ఏమంటారు, మా పొగరుతో చెప్పే సమాధానం కాదండి. నా జ్యోతిష్యం గొప్పది, సత్యము అని నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నేను ఇందాక అడిగిన ప్రశ్నలోనే మళ్ళీ నాకు ఆ సందేహ నివృత్తి జరగలేదు. చెప్పండి. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ వస్తే వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విధానం వేరు, వాళ్ళ ఆధ్యాత్మికత, వాళ్ళకున్నటువంటి వాళ్ళ పద్ధతులు వేరు. ఇతర మతాలకు చెందినటువంటి క్లయింట్స్ వస్తుంటారా మీ దగ్గరికి? వస్తుంటారు. అదే వాళ్ళకి ఓన్లీ జన్మ దీని మీదనే చెప్తారా? నో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అదే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియకపోతే నాడి, ఈ వేలి ముద్రలు తీసుకుంటాము. ప్రస్తుత నాడీ వల్ల ప్రతి సంవత్సరం, అంటే రైట్ నో గోచార ఫలితాన్ని చెప్పొచ్చు. నాడీ జాతకం వల్ల ప్రస్తుతము ఈ 1 year ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఆయన ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలండి, నాకు ఎన్ని చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ ఎన్ని చూసినా ఇల్లు కుదరట్లేదని వచ్చారనుకున్న ఇతర మతస్థులే ఎవరో, ఆయన జాతకము, ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళ నాన్నగారు పుట్టినప్పుడు ఆయన చదువుకోలేదు, ఆయనకంత నాలెడ్జ్ లేదు, జనరల్ నాలెడ్జ్ లేక రాయలేదు.
ఆయన నాడీ జాతకాన్ని బట్టి, ఆయన వేలి ముద్రల్ని బట్టి, అలాగే ఆయన గోచార ఫలితాన్ని బట్టి ఎప్పుడు గృహయోగం అనేది చెప్పొచ్చు. రెండోది ఎవరికైనా ఏ మతస్థుడికైనా మనం చెప్పేది ఏంటి, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేదే కదా. కాబట్టి ఎవరికైనా అది వర్తిస్తుంది. ఇక పూజలు అంటారా, సో అండ్ సో ఒక రెమెడీ మనం చెప్పాం, వాళ్ళకి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే ఇంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హిందూ ధర్మాన్ని ఆశ్రయించారంటేనే వాళ్ళకి నమ్మకం ఉండి వస్తారు. అప్పుడు నేను పూజ చెప్పినా చేస్తారు, ఉంగరం పెట్టుకోమన్నా పెట్టుకుంటారు, నదీ స్నానం చేయమన్నా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బీజం నమ్మకం పడ్డప్పుడు ఫలానా వాళ్ళ స్నేహితులకో ఎవరికో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి ఉంటేనే వాళ్ళు వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు? వస్తుంటారు మీ దగ్గరికి చాలా మంది వచ్చారు. 2014, 2013 నుంచే నాకు క్లయింట్స్ ఉన్నారు. చాలా మంది వచ్చారు, ఇక ముందు కూడా వచ్చే అవకాశం. మీ ప్రిడిక్షన్స్ లో సక్సెస్ రేట్ ఎంత అండి? నా ప్రిడిక్షన్ ఎవరి ప్రిడిక్షన్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక 10 మంది వచ్చారనుకోండి, నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎవరి ప్రిడిక్షన్ అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే తపస్సు ద్వారా. శాస్త్రాన్ని ఎంత చదివినా కూడా అనుష్ఠాన బలమే సక్సెస్ రేట్ని ఇస్తుంది. నాకు తెలిసి నేనైతే 70% అనుకుంటా. నాకు ఎలా తెలుసు, మీరు ఎలా జడ్జ్ చేస్తున్నారు? నా క్లయింట్స్ చెప్పిన ఆ వాంగ్మయం, వాళ్ళ మాటల్ని పట్టుకునే నేను 70% అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా జాతకం మీరు చెప్పారు అనుకోండి, ఓకే ప్రభు గారు మీకు ఇది ఇక్కడ నుంచి ఇలా బాగుంది, మీరు రాసిది మీ ఇది మీ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పారు. ఓకే, దాన్ని అది నిజం కావడానికి నా వైపు నుంచి జరగాల్సినటువంటిది ఏదైనా ఉంటుందా? ఏముంటుంది, మీరు ప్రశ్న వేస్తారు. సపోజ్ మీరు, అయ్యా నాకు రావాల్సిన డబ్బు ఉంది, ఎప్పుడు వస్తుంది? దానికి మీ రాశ్యాతు, మీ లగ్నాతు, గ్రహస్థితి, ప్రస్తుత దశ, రావాల్సిన డబ్బుకి ఏం చూడాలంటే ప్రస్తుత దశ, అంతర్దశ, విదశ, ఎప్పుడు వస్తుంది. సో అండ్ సో మీకు ధనకారకుడు, సపోజ్ ఇప్పుడు మనము ఆగస్టులో ఉన్నాం, నవంబర్లో వస్తున్నాడు. నవంబర్లో మీకు రావాల్సిన డబ్బు వస్తుంది, అందులో కూడా 60% వస్తుంది. మళ్ళీ 60 ఏంటి, ఆ ధనకారకుడు వక్రిస్తేనో, మళ్ళీ ఆ ధనకారకుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి దుస్థానంలో ఉంటేనో మళ్ళీ 60% పెండింగ్ పడుతూ వస్తుంటాయి. అలా మనం ప్రిడిక్ట్ చేస్తాం. మీరు రాజకీయపరమైనటువంటి ప్రొడిక్షన్స్ కూడా చెప్తుంటారు కదా? అవునండి, అంటే ఎక్కువగా కాదు, ఎప్పుడైనా మరీ బలవంతం చేసి అడిగితే. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీ ప్రొడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్ అయినాయి? తెలంగాణ, ఆంధ్ర, అది నేనేం చెప్పలేదు. మీకు బాగా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి ప్రొడిక్షన్ ఏంటి? నేను అనుగ్రహం, అంటే ప్రిడిక్షన్స్ కాదండి, నా వే ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటుందంటే, నేను నెగిటివ్గా మాట్లాడటం అనేది ఫస్ట్ చేయను. నన్ను బాగా హైలైట్ చేసింది అనుగ్రహం ప్రోగ్రామ్. అనుగ్రహం అని ప్రతిరోజు జెమినీ ఛానల్లో ప్లే అయ్యేది. అది బాగా నన్ను హైలైట్ చేసింది. అందులో నేను చెప్పే రెమెడీస్ ఎంతో మందికి సక్సెస్ అయ్యాయి. లైక్ పలానా పుష్యమి నక్షత్రం, అంటే ఒక ఉదాహరణ చెప్తాను. పుష్యమి నక్షత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 లీటర్స్ నువ్వుల నూనె దానం చేయమని ఒక వ్యక్తికి చెప్పాను. అతనికి సమస్య ఏంటి అంటే, వాళ్ళ అబ్బాయికి అతనికి పడట్లేదు. మ్యారేజ్ అయింది, అబ్బాయికి విడిగా ఉంటున్నాడు. ఇతను ఒక్కడే, భార్య లేదు. ఆయన కోరిక ఏంటి, నాకు గొడవలతో ఉన్న మా అబ్బాయితో కలిసి ఉండాలి, మా కోడలు మనసు మార్చండి, లేదా మా అబ్బాయినే మార్చండి. నేను దానికి వాళ్ళ అబ్బాయి జాతకం, ఆయన జాతకం చూసి నేను ఇచ్చిన ప్రిడిక్షన్ ఛానల్లోనే ఫోన్ కలిసింది, మాట్లాడారు. పుష్యమి నక్షత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో 5 లీటర్లు నూనె దానం చేయండి. అలా మీ దాదాపుగా 186 రోజులు, అంటే 6 నెలలు అంతే కదా. 186 డివైడెడ్ బై 30 అంటే ఒక 6 నెలలు పాటు కంటిన్యూ, మీకు నెలకు ఒక్కసారి వస్తుంది, 6 నెలలు ఇవ్వండి అని చెప్పాను. ఈ 6 monthsలో వాళ్ళు కలవడం జరిగింది. ఇలాంటి ప్రిడిక్షన్స్ ఎన్నో సక్సెస్ అయ్యాయి ఆ ఛానల్లో నేను చెప్పిన. జ్యోతిష్యం ద్వారా ఇది పాపులరా, ప్రవచనాల ద్వారా పాపులరా? రెండు అండి. అంటే నేను జ్యోతిష్యాన్ని ఆధ్యాత్మికంతో మిక్స్ చేసి చెప్తాను. ఉదాహరణకు, మీ పెళ్ళవ్వదు, నీకు పెళ్ళైతే విడిపోతావు, సర్వనాశనం అయిపోతావు, నువ్వు పెళ్లి చేసుకోకరా, ఇలా మాట్లాడను. వివాహ యోగం అన్నది ఇక్కడ భంగమైంది, కానీ భగవంతుడు అన్నవాడు, మీరు ఎక్కడా చూడండి మళ్ళీ లాస్ట్కి శరణాగతి భగవంతుడే అండి. ఏ దోషాన్నైనా, ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తాను, ఏ దోషాన్నైనా హరింపజేసే శక్తి శ్రీహరికి ఉంది. కాబట్టి నేను ఎలా మిక్స్ చేస్తానంటే, ఉద్యోగం రాలే అని నువ్వు బాధపడొద్దు, కరెక్ట్గా 2024 డిసెంబర్ లోపు నీకు జాబ్ వస్తుంది
అని ఫస్ట్ అయితే గట్టిగా వాడి మనసులో అధైర్యాన్ని తీసేస్తాను. కాబట్టి నేను ఎక్కువగా ఈ జ్యోతిష్యాన్ని ఆధ్యాత్మిక స్థితిని కలిపి మ్యాచ్ చేసి చెప్తూ ఉంటాను. ఎందుకంటే భక్తి అన్నదే ఏ హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైంది, అతి పవర్ఫుల్ ఆయుధం భక్తి. కాబట్టి ఆ భక్తితోనే ఏదాన్నైనా మనం నమ్ముతాం. మీ దగ్గరికి ప్రిడిక్షన్ కోసం ఒక భక్తుడే రావాలా? ఒక నాస్తికుడు వచ్చాడు అనుకోండి, వస్తాడు, నా బట్టి తిక్కగాడ కూడా వచ్చాడు అనుకోండి, ఓకే, నాకు అన్ని నమ్మకము అపనమ్మకం మధ్య కొట్టుమిట్టాడేటువంటి ఒక చాలా క్యారెక్టర్. మంది వచ్చారు కూడా. నమ్మకము అపనమ్మకం, ఆధ్యాత్మికత, నాస్తికత్వం ఆస్తికత్వం మధ్య కొట్టుమిట్టాటం అనేటువంటి ఒకటి ఉంది. అవును, మధ్యవాదం అవును, మిథ్యవాదం వేరు, మధ్యవాదం వేరు. అవును. ఈ మధ్యవాదం ఒకటి, ఆ. నాకు నమ్మకం సగం ఉంటుంది, అపనమ్మకం సగం ఉంటుంది. అలా ఇలాంటి వాళ్ళు ఆ. వస్తే నాకు నాస్తికుడు మీ దగ్గరకు వచ్చి అడిగితే ఎలాంటి ఫలితాలు చెప్తాము. చెప్తారు? అంటే చాలా మంది నాస్తికులు అని కాదు కానీ మధ్యం, అంటే భార్య బలవంతంగా తీసుకొచ్చిన భర్తలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది. జరిగితేనే నమ్ముతామన్న వాళ్ళు ఉన్నారు. ఎస్, అందులో ఏముందో అది చెప్తాం, వాళ్ళ ఇష్టం, నమ్మితే నమ్ముతారు, లేకుంటే ఇగో ఫలానా ఒక ఉదాహరణ, భార్య భర్త వచ్చారు, మాకు దేని గురించి వచ్చారు, ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పి వచ్చారు. అబ్బాయికి, తండ్రికి, లేదా భార్యకు, భర్త, అందరికి. ఒక రోజు ఒకళ్ళకైతే ఇంకో రోజు ఇంకొకళ్ళకి అని చెప్పి వాళ్ళ ప్రశ్న. ఇద్దరు వచ్చారు. నేనేం చెప్పాను, అయ్యా సుందరాకాండ పారాయణ చేయించాలి, ఇంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే పురోహితులు ఇప్పుడు ఏమండి, మీరు కెమెరా పెడితే ఇంత జీతం తీసుకుంటారు, లేదంటే సో అండ్ సో ఒక ఉద్యోగం చేస్తే ఇంత జీతం తీసుకుంటారు, లేదు ఒక వైద్యం చేస్తే ఇంత ఛార్జెస్ చేస్తారు. పురోహితుడు మాత్రం పూజ చేస్తే డబ్బు తీసుకుంటే కమర్షియల్ అంటారా? ఆయన అన్న మాట నేను తీసుకొస్తున్నాను మిమ్మల్నిగా. అయితే మేమేం చెప్పాము, ఇలా 15,000 అవుతుంది, 8 రోజులు. ఏమంటే 500 రూపాయలు బ్రాహ్మడికి ఇస్తే అతను అప్ అండ్ డౌన్ వచ్చాక 100 రూపాయలు ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు తీసేస్తే 350 అతని రోజు ఆయన ఇన్కమ్. ఆ 350 అతనికి ఇస్తేనే ఈ 15,000 అవుతాయి సామాగ్రితోనని చెప్పాం. చూసావా ఇది వీళ్ళ నిజస్వరూపం, పా లే అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. అంతే, మేము వదిలేస్తాం. చెప్పడం బాధ్యత, ఈ గొడవలు తగ్గడానికి ఇది చేసుకోండి, సుందరాకాండ పారాయణ, లేదంటే ఇంకోటి శాస్త్రంలో ఏముందో దాని ప్రకారం, లేదా వేద వాంగ్మయం, ఇగో పలానా స్వాధ్యాయ బ్రాహ్మణం పారాయణ చేస్తే సద్బుద్ధి వస్తుంది పిల్లలకు అన్నది ఉంది. స్వాధ్యాయ బ్రాహ్మణం 41 రోజు పారాయణ చేయమని ఉంది. బ్రాహ్మడికి కనీసం ఆయన భుక్తి కోసం అన్న, ఇదివరకంటే ఏమండి మేము రూపాయి కూడా అడగమండి, మీరు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి, బ్రాహ్మణులందరికీ నెలసరి భక్తి వాళ్ళ పిల్లల్ని చదివించి భుక్తికి చూసుకోమనండి, ఒక్క రూపాయి కూడా అడగకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రతిరోజు కూడా మేము పారాయణలు, యజ్ఞయాగాది క్రతువులు రూపాయి అడగకుండా మేము చేస్తాం. ఇదివరకు రాజులు అలానే చేసేవారు. బ్రాహ్మడికి సమిధలు, బ్రాహ్మడికి యజ్ఞ హవిస్సు, బ్రాహ్మడికి భోజన భుక్తి, బ్రాహ్మడికి వస్త్రాలు అన్నీ రాజు పంపించేవాడు. అలా మీరు చెయ్యండి, మాకు అసలు ఒక్క రూపాయి వద్దు. అలా కాదు సార్, మేము నేననే అలా తీసుకొని వెళ్ళిపోయాడు. అలా చాలా మంది వస్తారు, ఏదుందో అది చెప్తాం, వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని. అసలు జీవితం లలాటల గీతం అంటారు. ఓకే, నష్టం మీద రాసింది జాతక ప్రీడిస్టిన్డ్, ఓకే, దేవుడు చిప్పేసి పంపిస్తాడు, అదే జీవితం అంటారు. మరి ఈ ప్రిడిక్షన్స్ వల్ల వీటి వల్ల మార్పు అనేటువంటిది, మరి అది రాసిన లలాట లిఖితాన్ని మార్చడమా? ఎస్, నేను చెప్తాను. ఈ ప్రిడిక్షన్స్ మనకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ఎవరో కాదు, ఒక వివాహం అయింది, అతనికి 33 సంవత్సరాలు. వాళ్ళ భార్యకు అతనికి విపరీతమైన గొడవ. భార్య అంటే చచ్చేంత ప్రేమ, విపరీతంగా గొడవ. ఒక 3 నెలలు ఆ బ్యాడ్ టైం ఉంటుంది, రాహులో శుక్ర కలయిక. ఆ 3 నెలలు విపరీతంగా, అంటే గురుదశ, గురువులో రాహులో మళ్ళీ విదశ శుక్రుడు, 3 నెలలు ఉంటుంది కరెక్ట్గా. విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు, ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ వ్యక్తిని తండ్రి నా దగ్గర తీసుకొచ్చాడు. ఛాలెంజ్, నా జ్యోతిష్యాన్ని వదిలేస్తా, నీ టైం పలానా ఆగస్టు, ఇది రీసెంట్గా జరిగింది నేను చెప్తున్నా, ఆగస్టు 9వ తారీఖు తర్వాత మారకపోతే అని చెప్పి ఫస్ట్ అయితే అతనికి బతకడానికి. ఇప్పుడు నేనేదో చెప్తానండి 4 మాటలు సింపుల్గా, ఏంటయా పిచ్చా, నీ లైఫ్ మారుతుంది పో అని ఇలా చెప్తే కాన్ఫిడెంట్ రాదు ఎదుటి వ్యక్తికి, ఎందుకంటే సూసైడ్ దాకా వెళ్ళాడుగా. ఎంత ప్రేమ ఉందో భార్య మీద కనపడుతోందిగా. ఖచ్చితంగా ఇది అని చెప్పి మీరన్న తలరాతని మార్చలేరు అన్నది భగవంతుడి యొక్క ఆధ్యాత్మికం వైపు నడవడం, భగవంత్ సేవ మాత్రం మనోధైర్యాన్ని ఇస్తుంది, నీకు కొత్త ఆలోచనలు ఇస్తుంది. అతను ఆగస్టు 9 తర్వాత నిజంగా అండి, ఇది సత్యం, చాలా మార్పులు కలిగే వాళ్ళ ఇద్దరి మధ్యలో.
అసలు వర్షం పడి గెలిస్తే ఎలాగైతే అరే ఇక్కడ వర్షం ఉంది పలానా తార్నాకలో వర్షం లేదు మనం ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటుంటాం, అలా అతని జీవితంలో నిజంగా జరుగుతోంది. రైట్ నో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. గ్రహస్థితి, దైవము, ఈ రెండు కూడా కావాల్సిందే మనకు. సరే మీరు అన్నట్టు ఏది రాసి ఉంటే అది జరుగుతుందంటే జరుగుతుంది, కానీ ఆ రాతని కూడా మార్చే శక్తి మనోధైర్యానికి ఉంటుంది. ఆ మనోధైర్యం ఎలా వస్తుంది? మళ్ళీ భగవంతుడు అన్న నమ్మకంలోంచే పుడుతుంది. ఇందాక అన్నారు మీరు ఇంటర్వ్యూ చేస్తే మీకు జీతం వస్తుందండి, మీరు లేకపోతే పలానా ఉద్యోగస్తులు, ఇది ఓకే. సంపాదన మార్గం. ఓకే. సముపార్జన అనేటువంటిది ఇంపార్టెంట్ ఓకే. జీవితం అనేది. ఏది నీ చెప్పుకున్నా, ఉమ్. మీ మార్గం మీది కావచ్చు, మా మార్గం మాది కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మీ మార్గం ఏంటి? మీ సంపాదన మార్గం ఏంటి? మీరు నేను జ్యోతిష్యం, నేను నా సర్వీస్ ఛార్జెస్ నేను తీసుకున్నాను. అదే ఎట్లా ₹1000. charge చేస్తారు? 1000 రూపాయలు. ₹1000 2008 నుంచి అదే ₹1000, ఇప్పుడు అదే 1000. మ్మ్. 2008 నుంచి మీరు మ్మ్. మీరు జస్ట్ గూగుల్లో లక్ష్మీకాంత్ శర్మ కాంటాక్ట్ నెంబర్ అంటే వస్తుంది. మ్మ్. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్మ్. మీరు ₹1000 మ్మ్. అంతే. మనం అంటే నేను 5000 తీసుకోవచ్చా, 10,000 తీసుకోవచ్చా, దానికి ఏమి లిమిట్ లేదండి. మ్మ్. బట్ నాకు నా స్థాయికి నేను పడ్డ శ్రమకు అది అదే, దానికి మించి నేను తీసుకోవడానికి అనర్హుణ్ణి మ్మ్. అంతే. మామూలుగా నమ్మకం కుదిరిన వాళ్ళు ఇంకా మీకు ఇస్తారు 8,000 డైరెక్ట్ వచ్చి కలిసిన వాళ్ళు 8,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 25,000 ఇస్తారు. మ్మ్. ఒక ఆయన వాళ్ళ అమ్మాయి మారి తిరిగి ఇంటికి వచ్చిందని చెప్పి 2 లక్షలు ఇచ్చెళ్ళారు. బా. కాబట్టి అది నేను అనేది, ఇక్కడ కూడా అమ్మవారి అనుగ్రహమే. మనకు శ్రమకు తగ్గ ఫలితాన్ని అమ్మే ఇస్తుంది. మ్మ్. మనం ఏం పరిగెత్తక్కర్లే. మీరు, నేను, ఇంకొక వ్యక్తి, ముగ్గురం కాశీకి వెళ్ళామండి, గంగలో మునిగాం, మ్మ్. ఒడ్డుకొచ్చి నిలబడ్డాం. ఎవరికి ఎంత అంటాలో అంతే అంటుతుంది. మ్మ్. ఇది సత్యం. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు అరే బాబు నువ్వు పలానా కోర్స్ తీసుకున్నట్లయితే డాక్టర్ అవుతావు, ఓకే. పలానా చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్ అవుతావు, ఇది మ్మ్. చేసుకుంటే ఇది అవుతావు అన్నది. మీరు చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో వేదాభ్యాసం చేశారు. ఓకే. వేదాభ్యాసం అనేటువంటిది ఈ రోజున చాలా వేద పాఠశాలలు ఉన్నాయి, కొన్ని వేద పాఠశాలలు ఉన్నాయి. వేదాన్ని ఒక అభ్యాసంగా తీసుకొని, ఒక కోర్సుగా తీసుకొని వేదం పూర్తి చేసి వచ్చిన తర్వాత లక్ష్మీకాంత్ శర్మ కంటే ఆ పట్టుదల, ఆ మార్గంలో నిమగ్నం అయ్యాడు కాబట్టి ఒక మార్గం ఏర్పడింది. ఆ. ఇది తీసుకోదగిన ప్రొఫెషనా వేద అభ్యాసం అనేటువంటిది? ఇప్పుడు మీలాగా మీతో పాటు చాలా మంది చదివారు, ఎంతమంది లక్ష్మీకాంత్ శర్మలు అయ్యారు? Yes, ఆ అది విధంగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఏంటి అని సార్, అడిగితే ఏం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదం చదువుకోవడం, పౌరోహిత్యం చేయడము ఖచ్చితంగా తీసుకోదగిందా అంటే తీసుకోదగిందే, ఏమి ఇబ్బందులు లేవు. మ్మ్. కానీ దీని నుంచి వచ్చేటటువంటి ఆటుపోట్లు, ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొనే ధైర్యము, మనోధైర్యము. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, రూపాయి వస్తే రూపాయి ఖర్చు పెట్టేస్తారు. మ్మ్. అసలు వెనకాతల ఏంటి, రేపటి రోజు ఏంటని ఆలోచించరు. మ్మ్. ఆ వే ఆఫ్ థింకింగ్ ఉండాలి అంటాను. ఎందుకంటే పౌరోహిత్యం 3 నెలలు మూడాలు వస్తాయి, మ్మ్. ఒక్క పని ఉండదు. మ్మ్. ఒక 3 నెలలు సీజన్ ఉంటుంది, విపరీతంగా నిద్రాహారాలు, రాత్రి గృహప్రవేశం, పొద్దున్నే పెళ్లి, మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం, మళ్ళీ రుద్రాభిషేకాలు, అవును. ఇలా ఉంటాయి. మ్మ్. అప్పుడేమో డబ్బు వస్తుంది. మ్మ్. అక్కడ ఏం చేస్తారంటే ఆ డబ్బు, ఇప్పుడు రైట్ నౌ నేను వేద పాఠశాలలోంచి వేదం పూర్తయ్యో, స్మార్తం పూర్తయ్యో బయటికి వచ్చి పురోహితంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు నేను చెప్పదగే స్థాయి నాకు ఉందో లేదో ఒక అన్నగా అనుకొని చెప్తున్నాను. మ్మ్. బయటికి రాగానే ఫస్ట్ ఐఫోన్ కొనాలి మ్మ్. వాళ్ళ ఆలోచన. ఒక 20,000 సంపాదిస్తే మ్మ్. ఈ కార్డు ద్వారా, ఈఎంఐ ద్వారా ఐఫోన్ కొనాలి, లేదంటే ఒక బైక్, కాస్ట్లీ బైక్ కొనాలి. మ్మ్. ఈ 2 మాత్రం చాలా మందిలో నేను చూశాను. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్మ్. దానివల్ల వాళ్ళ ఏజ్ ప్రభావం, దాన్ని మనం రాంగ్ అనడానికి కూడా లేదు. మ్మ్. అదే ఆ ఏజ్ ని మీరు కూడా దాటి వచ్చారు కదా, మీకు Yes, అనిపించలేదు అప్పుడు? దేవుడి దయ వల్ల అప్పుడు ఫోన్లు లేవండి. అంటే ఈ చిన్న ఫోన్లే, మ్మ్. ఆ ఫోన్లు లేవు. ఉంటే నేను కూడా డబ్బు ఖర్చు పెట్టేవాడినేమో. మ్మ్. ఆ ఫోన్లు లేవు. మ్మ్. అండ్ ఇంకొకటి, మీకు ఈ 3 నెలలు సీజన్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. మ్మ్. తర్వాత వీళ్ళు ఆ క్రెడిట్ కార్డులోంచి అప్పు తీసుకొని కట్టడం, ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డబ్బు కట్టలేక మళ్ళీ నాబోటి వాళ్ళను, ఇంకొకరినో తెలిసిన వాళ్ళని, వాళ్ళ మామనో, ఇంకో బాబాయ్నో మళ్ళీ డబ్బులు అడగడం. ఈ బాధలు పడడం కన్నా ఎప్పుడు ఒక ₹1,00,000 బ్యాంకులో వాళ్ళు ఉంచుకోవడం, రేపు అనేది ఎలా ఉంటుంది అనే భయంతో ఉండాలన్నది నా. చాలా మంది బ్రాహ్మణ యువకులు పౌరోహిత్యం వైపు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఎందుకు విముఖత వెళ్ళట్లేదు? చూపిస్తున్నారు. అవునండి. ఎందుకంటే అది ఈ పౌరోహిత్యం అనేటువంటిది సమాజానికి ఎంత అవసరమో
ఎంత ముఖ్యమో మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు పూజలు చేయడానికి వచ్చినప్పుడు పంతులు గారు వచ్చారు కాళ్ళకి ఆ! నమస్కరించి పూజలు చేయడం ఎంత ముఖ్యమో, కానీ మీ కుటుంబాల్లో కూడాను చాలా మంది పిల్లలు దాని పట్ల విముఖత ఫస్ట్ ఆఫ్ చూపిస్తున్నారు. ఆల్ దానికి కారణాలు ఒకటి పౌరోహితం చేస్తే పెళ్ళవ్వదు, హ్మ్. పిల్లనివ్వరు అన్న హ్మ్. ఒక రూమర్ పడిపోయింది. హ్మ్. రెండోది పౌరోహిత్యం అనేది చాలా చిన్న చూపండి. హ్మ్. ఒకానొక దగ్గర నేను విన్నాను. హ్మ్. పొద్దున్నే వచ్చావా అడుక్కోడానికి హ్మ్. అని ఒక హ్మ్. బ్రాహ్మణ్ణి హ్మ్. ఆ కింద పైన అద్దెకుండే వాళ్ళ ఇంట్లో పూజ. హ్మ్. నేను పురోహితం అప్పుడు ఇది 2006 కాదు, 7 కాదు, 8 2009. హ్మ్. 2009లో నేను ఇంకొక బ్రాహ్మడు ఎళ్ళాం హ్మ్. పురోహితానికి. హ్మ్. పైన పూజ, హ్మ్. జపం. హ్మ్. అయితే కింద ఓనర్ ఉంటాడు. పైన రెంట్‌కి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. మేమెళ్ళాం తెలియక మేము కింద అనుకోని తలుపు కొట్టాం. హ్మ్. పొద్దున్నే వచ్చారా అడుక్కునే వాళ్ళు పో పైకి పో. హ్మ్. అంటే ఇలాంటివి ఎన్నో విమర్శలు ఇవాళ పురోహితం చేసేవాళ్ళు, హ్మ్. జ్యోతిష రంగంలో ఉన్నవాళ్ళు హ్మ్. ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. హ్మ్. రెండోది పౌరోహిత్యము అంటే ఇందాకన్నానే రెండో ఆప్షన్ అంటే రకరకాలున్నాయి. దీనికి చిన్న చూపుకి రకరకాలు. ఒకటేమో ఇది ఎ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో గౌరవము ఎంతుందో అంత విమర్శ గూడా ఉంది దీని మీద. హ్మ్. రెండోదేంటంటే అన్‌సీజన్డ్ ఇప్పుడు ప్రతిరోజు మనకు టెన్షన్ లేని ఇన్‌కమ్ గాదిది. హ్మ్. సేవింగ్సు భయమున్నవాడు సేవింగ్స్ చేసుకున్నవాడు పర్వాలే. హ్మ్. కానీ అక్కడికక్కడ సరిపోయేవాడు రూ. 1,00,000 ఇన్‌కమ్ ఉంటే రూ. 1,00,000 ఈఎంఐ ఉన్నవాడి పరిస్థితేంటి? హ్మ్. వాడికి మళ్ళీ 3 నెలలు మూడాలొస్తే వాడు బయటెక్కడో క్రెడిట్ కార్డ్‌లో ఇంకొకరినో అంటే హ్మ్. సెక్యూర్ ఒక పర్మనెంట్ ఇన్‌కమ్ లేనటువంటి దాంట్లో ఇది గూడా ఒకటి. హ్మ్. అలాగే ఇంకొకటేంటంటే అసలు వివాహాలవ్వవు. హ్మ్. ఇంకొకటేంటి ఈ పౌరోహిత్యంలో రకరకాలుంటాయి. కూర్చొని చేయాలి, ఎక్సర్‌సైజులుండవు, ఫుడ్ గూడా భోక్త అని జెప్పేసి బ్రాహ్మణికం తద్దినాలు పెట్టే దగ్గర భోంచేయాలి. రకరకాల కారణాల చేత విపరీతమైన అనారోగ్య సమస్యలు, ఫ్యాట్ అవ్వడం, హ్మ్. ఇలా కారణాల చేత గూడా వాళ్ళకు మ్యారేజ్ అవ్వకపోవడము, అనేక కారణాల చేత ఇది హ్మ్. చిన్న చూపు. హ్మ్. అలాగే దీంట్లో మేము ఈ పౌరోహిత్యం చదువుకోము అనేటటువంటి మాట గూడా వస్తుంది. మామూలుగా మీలాంటి వాళ్ళకి ముందు పేర్లకు ముందు ఏదో రకరకాల ఇవి ఉంటాయి కదా! అవును. ఇంటి ఇన్ పేరుంటుంది. ఇంటి పేరు గాదు. బ్రహ్మ శర్మ, శాస్త్రి. కాదు. శర్మ శాస్త్రులు గాదు. ఆ! బ్రహ్మశ్రీ ఓకే. లేపోతే ఆ! జ్యోతిష్య పితామహ ఆ! ఇట్లాంటివి ఉంటాయి గదా! మీకేముంది? నేనేది పెట్టుకోలేండి. హ్మ్. జస్ట్ సింపుల్ లక్ష్మీకాంత్ శర్మ. హుహు. ఏది నాకు డాక్టరేట్ వచ్చింది. కానీ ఎక్కడా గూడా నేనది ప హ్మ్. ప్ర ప్రచారం చేయను. హ్మ్. బ్రహ్మశ్రీ అనడానికి గూడా ఇప్పుడు ఎవరన్నా ఏదైనా అడిగారనుకోండి ఇంటర్వ్యూకి ముందు, ఏమొద్దండి లక్ష్మీకాంత్ శర్మ. హ్మ్. ఏమనమంటారు ఆధ్యాత్మికవేత్త. హ్మ్. నాకు ఏది పెద్దగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు. మీకు గురువు ఎవరు? గురువుగారు ఇసుకపల్లి వెంకటరామ శాస్త్రి గారు. హుహు. ఆ! ఎక్కడ వేద పాఠశాలలో చదివినప్పుడు. అవునండి. హ్మ్. మీకు పోటీ ఎవరు? పోటీ అందరుంటారు కదా సార్. జ్యోతిష్య శాస్త్రం చాలా మంది చెప్తున్నారు గదా! అవునండి. అందరుంటారు. చాలా మంది జ్యోతిష్యాన్ని ఆ! ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అవును. నమ్మకానికి ఒక గౌరవాన్ని తెచ్చిన వాళ్ళు ఉంటున్నారు. అవును సార్. మిమ్మల్ని ఏ కేటగిరీలో ఏసుకోమంటారు మమ్మల్ని? అది మీ మీ ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు. మీరు ఇప్పుడే ఈ 2 సంవత్సరాల క్రితం మీరొచ్చిన వాళ్ళు గాదు. కొన్ని వందల మందిని చూసారు, ఇంటర్వ్యూలు జేశారు. అండ్ అది మీ మనసుకు వదిలేస్తాను. నేను ఆ విషయంలో చెప్పడం కరెక్ట్ కాదు. కానీ చాలామంది జ్యోతిష్కులు గాని, ఆధ్యాత్మికవాదులు గాని, బాబాజీలు, గురూజీలు అయ్యా! వీళ్ళందరి మీదనే ఈ హైందవ ధర్మ ప్రాతిపదిక మీదనే జరుగుతున్నటువంటి యెస్. ఇది అవునండి. మన జీవన విధానం. ఓకే. హైందవ జీవన విధానం. కానీ ఈ బాబాలు, స్వామీజీలు చాలామంది ఆ! దొంగ బాబాజీలు, దొంగ స్వామీజీలు అవును. పుట్టుకురావటం. అవును. చాలా వివాదాస్పదమైనటువంటి ఆర్థిక నేరాల్లో, లైంగిక నేరాల్లో పాల్పడి జైలుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. అది మన హైందవ ధర్మ ప్రతిష్టకు భంగం అనేటువంటి విషయాన్ని మీరెలా చూస్తారు? సార్ ఇప్పుడు ఒక అంటే మే 100% అది తప్పే. అయితే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఇది ఎక్కడ డీఫేమ్ అవుతుంది, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో నేను చెప్తాను. ఒక డాక్టరు సపోజ్ ఉదాహరణ ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య అతని మీద కేస్ పెట్టింది. అది హైలైట్ అవ్వదు సార్. హ్మ్. అదే లక్ష్మీకాంత శర్మ ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ డే హైలైట్ అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మికం వైపు నడిచేటటువంటి వాళ్ళని డీఫేమ్ చేయడం చాలా ఈజీ. హ్మ్. అండ్ మేమేమి మంచి వాళ్ళము అలా అదే జైలుకెళ్ళడము, దొంగ బాబాలు, అక్రమ సంపాదన ఇది మంచి అని నేను అనట్లేదు. హ్మ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పుడు అంతేగా రంగంలో ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు అనగానే మీడియాలో ఉన్నారు, హ్మ్. సినిమాలో ఉన్నారు. హ్మ్. అంతెందుకండి ₹8,00,000 ఒక జర్నలిస్ట్‌గా ఉండి 8,00,000 మోసం చేసి విదేశాలకెళ్ళిపోయాడు ఒకాయన. హ్మ్. మా బంధువుల్లో ఒకాయనకే. హ్మ్.
మరి అతని మీద కేసు పెట్టినా ఏం చేయగలుగుతారు? హ్మ్. వెళ్ళిపోయాడు విదేశాలకు. ఇప్పుడు ఏది దుబాయ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఒక కంపెనీ ద్వారా వెళ్ళాడు. 8 లక్షలు మోసం చేశాడు. ఒక జర్నలిస్టే. మరి జర్నలిస్ట్ అంటే నలుగురికి మంచిని చెప్పేవాడు, చెడుని బయట పెట్టేవాడు, ఎథిక్స్ ఫాలో అయ్యేవాడు కదా. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే అన్ని రంగాల్లో ఉన్నారు, బట్ అది ప్రచారంలోకి రాదు. అదే లక్ష్మీకాంత శర్మ తమ్ముడు మోసం చేశాడు అనుకోండి, వెంటనే ప్రచారంలోకి వస్తుంది. ఇది మా దౌర్భాగ్యం. దీనికి ప్రాపర్ ఆన్సర్ లేదండి. ఈ జ్యోతిష్య రంగంలో ఉన్నవాడు భయపడుతూ బతకాల్సిందే, చచ్చేదాకా భయపడుతూ బతకాల్సిందే. లేదా దీన్ని వదిలేయాలి. వదిలేసినా ఒకసారి ఫేమ్ వచ్చిన వాడు చచ్చేదాకా భయపడుతూ బతకాల్సిందే. మరి ఇలాంటి భయపడుతూ బతికేటువంటి జీవితంలోకి ఎందుకు వచ్చానా, నాకు ఇష్టం ఉన్నది కాదు ఎందుకు వచ్చానా అనేటువంటి బాధ, ఆ పశ్చాత్తాపం లేకపోతే రీథింకింగ్ అనేది ఏర్పడుతుందా? ఆ వైరాగ్యం వస్తుందా? వస్తుంది. నాకెప్పుడు రాలేదండి. ఒకసారి వచ్చింది. నేను ఒక ఇష్యూ జరిగింది గతంలో, నన్ను డిఫేమ్ చేశారు. అప్పుడు వచ్చింది. అప్పుడు చాలా ఇంటిల్లి పాదిలి ఏడ్చాము. కానీ అప్పుడు కూడా ఎందుకు నేను ఏం తప్పు చేశానమ్మా, నన్ను శిక్ష వేసా. నేను ప్రతి పౌర్ణమి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాను. ఇవాళకి ప్రతి నెల వెళ్తాను. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్, చెన్నైలో దిగుతాను. నా క్యాబ్ రెగ్యులర్ ఒక ఆయన ఉన్నారు, క్యాబ్ ఉంటుంది రెడీగా. వెళ్తాను డైరెక్ట్ ప్రదక్షిణ. ఫస్ట్ దర్శనం అయితే దర్శనం, ప్రదక్షిణ అయితే ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ ఎంబడి అదే క్యాబ్ లో చెన్నై ఎయిర్పోర్ట్, మళ్ళీ హైదరాబాద్. విత్ ఇన్ 1 day. 2017 నుంచి, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి 2017 నుంచి అంటే 3-4-7 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పటికి దాదాపు 8 ఏళ్ళు అంటే 8-12 70-80 సార్లు వెళ్ళారు మీరు ఈజీగా. ప్రతి నెల వెళ్తాను. ఎప్పుడో ఒక్కటి స్కిప్ చేశానేమో, ఒక్కటే వేర్ల మీద. ప్రతి నెల పౌర్ణమి. అయితే నేను అనేది ఆ రోజు ఇంటిల్లి పాదిలు ఏడ్చింది ఏంటంటే, ఇంత సేవ చేసుకుని ఇంత నమ్ముకున్నా నాకు అపనింద వచ్చేటట్టు చేస్తున్నారు. నేను నిజంగా తప్పు చేసిన వాడినా కాదా నువ్వు తేల్చని 42 రోజులు అరుణాచలంలోనే ఉన్నాను. 42వ రోజు ఏమిటి మీ మీద వచ్చిన ఆనాటి ప్రధాన అభియోగం? అప్పుడు అదే మన తీన్మార్ మల్లన్న అనేటువంటి జర్నలిస్ట్, మీడియా పర్సన్. అంతే. ఇంకా నా జీవితం అది ఏంటి, అతను ఆయన మేము చేసిన ఆరోపణలు పబ్బులకి క్లబ్లకి వెళ్తున్నారనే ఇది కదా. అలా కాదండి. ప్రధాన ఆరోపణ ఏంటంటే డబ్బు తీసుకుంటున్నారు పబ్లిక్ దగ్గర అన్నది. అంటే ఏ దానికి ప్రాపర్ గా నేను ఈ తప్పు చేశాను అన్నది లేదు. అవాళ నేను నిలబడ్డ కారణం కూడా అదే. ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నారా, లేకపోతే మీరేమన్నా అదే మోసం చేశారని? అదే చెప్తున్నాను. ఇప్పుడు లక్షలాది రూపాయల డబ్బు జ్యోతిష్యం ముసుగులో మీరు సంపాదించారు అన్నది ఆరోపణ. మరి ఇప్పుడు ప్రభు గారు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి వినాయక చవితి రోజు బ్రాహ్మణి పంపిస్తే అని నేను చెప్పాను. గల్లా పట్టుకొని 10,000 ఇస్తావా చస్తావా అని బెదిరించలేదే. ఇంకోటి, నువ్వు ఈ పూజ చేసుకోకపోతే నీ నెలలో నీకు కిడ్నీ ఫెయిల్ అయ్యి చచ్చిపోతావని బెదిరించలేదే. నేను జ్యోతిష్యం నా సర్వీస్ ఛార్జెస్ నేను తీసుకున్నాను. పురోహితులు బ్రాహ్మలు వాళ్ళు పూజలు చేసినందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుందని పూజలు చేయించాను. అది ఎవరి నమ్మకానికి సంబంధించిన విషయం కదా. ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. అప్పుడు కొంత బాధపడడం తప్ప ఇంకోటి, అప్పుడు కూడా జ్యోతిష్యంలో ఎందుకున్నానని బాధపడలే. నేను ఏం తప్పు చేయలే కదా, నన్ను ఎందుకు శిక్షించావని బాధపడ్డా అంతే. జ్యోతిష్యంలో ఉన్నందుకు ఎప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇప్పుడు మరి దాన్ని మీరు ఎలా ప్రతిఘటించారు, ఏం జరిగింది చివరికి? అదే సార్, దానికి సంబంధించి అది కేసులు అయినాయా? ఆ ఇష్యూ అయిపోయింది. కేసులు అయినాయి కదా. కేసు అయింది, కేసు పెట్టాము. మీరు పెట్టారు? నేను పెట్టాను, కేసు పెట్టాను. అది నడుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు ఎవరిని నేను నిందించను, అది గతం. దాన్ని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం వేస్ట్. ఒకటి మాత్రం సత్యం, పూజలు చేయటము. ఆ వివాదం రైజ్ అవ్వడానికి కారణం ఏంటి? రేజ్ అవ్వడానికి కారణం ఏం లేదు సార్. అదే మీరు కూడా ప్రత్యారోపణ చేశారు కదా, నన్ను డబ్బులు అడిగారు, నేను ఇవ్వలేదని చెప్పేసి నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు కేసు పెట్టారు. మీరు అవును కేసు పెట్టాను. అయితే ఇక్కడ ఒకటండి, జ్యోతిష్యం మీద మనము డబ్బు సంపాదించడం, పూజల మీద డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు రకరకాల అది మీ వృత్తి తీసుకున్నారు మీరు, మీ వృత్తి కన్నా జ్యోతిష్యం అదే దాని మీదనే నేను గట్టిగా నిలబడ్డాను. 1000 రూపాయల ఫీజు ఓపెన్ గా చెప్పారు. రోజుకి ఎన్ని కన్సల్టేషన్ ఉంటాయి? ఒక 12-13 ఉంటాయి. అంటే ఎక్కువ వచ్చినా మనం చూడలేం. ఫస్ట్
ఎందుకంటే ఒకదానికి కనీసం 20 నిమిషాలు మాట్లాడాలి కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద పెట్టిన కేసు ఏ స్థాయిలో ఉంది? దాని తెలియాలి గురించి కదా. ఇంకా నాకే ఫోన్లు రాలేదు. మళ్ళీ అది జరుగుతుందేమో. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ప్రభుత్వ సేవలో ప్రజా సేవలో ఉన్నారు. ఇప్పుడు అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవేశాల్లో జరిగి ఉండొచ్చు. ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను బాగా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే వెంటనే మనకు తెలియదు. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఇలా ఇప్పుడు 5, 6 నెలలు అయింది కాబట్టి ఒక అద్భుతమైన పరిపాలన చాలా బాగుంది. అంటే నేను రియలైజ్ అయ్యేది కాదు. చాలా మంది మాటలు విన్నవి చెప్తున్నాను. కాబట్టి ఆయన కూడా అదే ప్రభుత్వంలో ఉన్నారు, సేవ చేస్తున్నారు. దట్స్ వై నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు. అయితే చాలా మంది ఈ జ్యోతిష్కులు చాలా మంది రాజకీయపరమైన ప్రిడిక్షన్స్ చెబుతూ ఓకే. వాళ్ళు పోతారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. సెఫాలజీ అనేటువంటిది ఒక డిఫరెంట్ శాస్త్రం. సెఫాలజీ అనేటువంటిది ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, పరిణామాలను బట్టి సెఫాలజిస్టులు వేసేటువంటి అంచనా వేరు. కానీ జ్యోతిష్కులు చెప్తున్నారు. ఫస్ట్ అసలు జ్యోతిష్యం పర్సనల్ అండి. ఇప్పుడు ప్రభు గారు నన్ను ఏదైనా అడిగితే అది నా భార్యకు కూడా చెప్పొద్దు. నేనైతే అదే మెయింటైన్ చేస్తాను. జ్యోతిష్యం పర్సనల్. పలానా సెలబ్రిటీ నా దగ్గరకు వచ్చారనో, లేదంటే పలానా వాళ్ళకు ఈ గండం ఉందనో, యాక్సిడెంట్ అవుతుందనో ఎప్పుడు ఆన్ మీడియా చెప్పకూడదు. మరి మీడియా పరంగానే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు వివాదాస్పదంగా వేణుస్వామి అనేటువంటి స్వామి ఉన్నారు. ఆయన చెప్పినటువంటి రాజకీయ ప్రిడిక్షన్స్ అనేటువంటి చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అవును. అలాగే మన ఈ మధ్య ఒక జంట సెలబ్రిటీ జంట పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పినటువంటి విషయం. ఫస్ట్ ఒక బ్రాహ్మడిగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను. వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు సార్. ఎందుకంటే భార్యాభర్త అన్యోన్యతకు, ఒక జంట అన్యోన్యతకు సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. ఆయనను దలుచుకొని వాళ్ళిద్దరి యొక్క రూపాన్ని దలుచుకొని ఆశీర్వచనం చేశా. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు బాగుంటారు. అంటే ఆయన కూడా ఏ విధంగా చెప్పారు, నాగా చైతన్య, శోభిత ధూళిపాల అనేటువంటి వాళ్ళు విడిపోతారు అనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటానికి ఆయనకి ఉన్నది ఆయన ఏ ప్రామాణికంగా చెప్పుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదన్నా జాతకాలు చూసి చెప్పారా, జన్మ నక్షత్రాలు బట్టి చెప్పారా, లేకపోతే జస్ట్ అలా చెప్పడం జరిగిందా? ఫస్ట్ వారికే తెలియాలి. ఎందుకంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, పర్సనల్ అన్నీ ఇప్పుడు వికీమీడియాలో ఉన్నవి కరెక్ట్ కాదు. పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎలాగా సహకరించారు, ఇంకోటి అది కరెక్టా కాదా అన్నది మనకు తెలియదు. రెండోది అలా చెప్పడం తప్పు, దానికి ఆయన అనుభవిస్తున్నారు. జ్యోతిష్యాల మీద, జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళ మీద ఇలాంటి వివాదాస్పద అంశాలను టచ్ చేయటం వల్ల ఈ జ్యోతిష్యాల మీద నమ్మకం సడలటం ఉంటుంది, జ్యోతిష్యాల ప్రతిష్ట దిగజారటం అనేటువంటి కూడా ఉంటుంది. జ్యోతిష్యం ఏ ఇన్సిడెంట్ అయినా మీరు చూడండి, ఒక బాబా మోసం చేశాడనో, లేదంటే ఒక స్వామి ఇలా చేశాడనో, లేదా ఒక జ్యోతిష్కుడు ఇలా చేశాడనో దాని ప్రభావం ఉంటుంది. అలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అంటున్నారు. ఈ మీరు అనే ప్రతి మాటకు ఖచ్చితంగా మీరు ఆధారంతో అంటున్నారు, ఉత్తిగా ఏం అనట్లే. కాదండి మీరు గొప్ప వాళ్ళు అంటున్నారు, మరి మీరు మందు తాగే వాళ్ళు లేరా, మాంసం తినే వాళ్ళు లేరా, బ్రాహ్మణులు అని అంటున్నారు. దానికి మేము తల దించుకోవాల్సి వస్తుంది. ఎస్. కాబట్టి ఇక్కడ ప్రధానంగా జరిగే సమస్య ఏంటంటే ఈ రంగంలో కూడా తప్పు జరుగుతుంది. పవిత్రంగా ఉండాలి, మాంసాహారాలను నిషేధించాలి, మనము అమ్మవారు మన వాక్కులో నిలబడదు, మన తపస్సు వృధా అవుతుంది. ఈ ఎథిక్స్తో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అసలు? అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ ఉన్నా కూడా చెడే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు పడదండి? జ్యోతిష్యం మీద ఖచ్చితంగా నెగిటివ్ రావడానికి కారణాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. ఇవన్నీ మీ జీవన విధానం ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్? పొద్దున లేవగానే ఫస్ట్ నేను ప్రతిరోజు తలస్నానం చేస్తాను. తలస్నానం చేసి నాకు ఉన్న ఉపదేశాలు ఒక ఎక్కువసేపు కాదు, ఒక 40-45 నిమిషాలు పూజ చేసుకుంటాను. అండ్ ప్రతిరోజు ఆంజనేయ స్వామికి 308 ప్రదక్షిణాలు చేస్తాను. ప్రతిరోజు చేస్తాను నేను. అదే ఒక్కవేళ మార్నింగ్ ఎప్పుడైనా కుదరకపోతే ఈవినింగ్. చాలా సింపుల్ లైఫ్, చాలా హ్యాపీగా ఉంటాను నేను. ప్రదక్షిణాలు అయిపోయేసరికి ఆఫీస్కి వెళ్తాను, 11:30 వరకు వెళ్తాను. నేను చాలా హ్యాపీగా ఉండడానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటాను. ఎంత బిజీ ఉన్నా ప్రదక్షిణాలు మానకూడదు, ఎంత బిజీ ఉన్నా పౌర్ణమి అరుణాచలం వెళ్ళాలి, ఎంత బిజీ ఉన్నా ఖచ్చితంగా భార్యతో పిల్లలతో ఫలానా క్షేత్రంకో ఫలానా దగ్గరకు వెళ్ళాలి. ఇవి మాత్రం బ్రేక్ చేయను. ఎవరు మీ అభిమాన స్టార్? ఎవరు బాగా ఇష్టం అంటే అల్లు అర్జున్ గారండి. ఇంకా ఓల్డ్లోకి వెళ్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి రావటమే కాదు, ప్రతి ఒక్కరిని ఆదరించడం, దగ్గరికి తీసుకోవడం. అండ్ ఆయన గుణగణాలు ఇష్టము, ఆయన నటన ఇష్టము.
మీకు ₹1000 కన్సల్టేషన్ వల్ల వచ్చే సంపాదన ఎక్కువ, మీ మీద నమ్మకంతో మీ ప్రొడిక్షన్స్ నచ్చి ఇచ్చేటువంటి బహుమతుల వల్ల వచ్చే సంపాదన ఎక్కువ? అలా ఎప్పుడు కేవలం చూసుకోలేదు. ₹1000 ప్రొడిక్షన్‌లో ఏమొచ్చుద్దండి? ఎందుకు రాదండి? రోజుకు 12, 13,000 చాలవా? హ్మ్. మస్తు అయిపోతాయి. 5, 6 లక్షల ఇన్‌కమ్ చాలు నాకు. బాగా సంపాదించారా? సొంత ఇల్లే లేదిప్పుడు. ఇక మీరు ఆలోచించండి. హ్మ్. అంటే నేను ఎక్కువగా ఏం చేస్తానంటే, ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. అంతే. దాంట్లో ఇల్లు కడతాను. ఇంకా హ్మ్. దానికి మించి నేను ఎక్కువగా హ్మ్. మరి ఖర్చు పెడుతుంటాను. కొంతమంది స్వామీజీలు రాజకీయ పార్టీలకు దత్తపుత్రులాగా ఓకే. ప్రవర్తిస్తున్నారు. అవును. మీరే పార్టీకి చెందిన వ్యక్తి? నేను ఏ పార్టీ లేదు సార్. హ్మ్. ఏ పార్టీకి పిలిచినా వెళ్ళను. నేను హ్మ్. అందుకే ఉగాది పంచాంగం గురించి చాలా ఛానెల్‌లు పిలిచాయి. నేను హ్మ్. వెళ్ళను ఫస్ట్. హ్మ్. ఎందుకంటే అక్కడ సో అండ్ సో పార్టీకి అనుకూలంగా చెప్పాలి. హ్మ్. ఆ నాయకుడికి అనుకూలంగా చెప్పాలి. అది మనం అక్కడ ఏమవుతుంది చెప్తాం బానే. ఆ హ్మ్. ఉత్సాహంలో. హ్మ్. తర్వాత అది రాంగ్ ప్రిడిక్షన్ అని మీడియాలో విపరీతమైన ట్రోల్స్. హ్మ్. ఇవన్నీ ఎందుకండి? సాధారణంగా అండి మామూలుగా బాబాజీలు వాళ్ళంటే ఒక పెద్ద వయసు తర్వాత వాళ్ళు చెప్తా ఉంటే ఓహో! ఆ! గురూజీ అని చెప్పి వాళ్ళ వైపు ఒక భక్తిభావంగా చూడటం వస్ జరుగుతుంది. కానీ మీరేమో చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు. ఆ! సార్ అది ఇప్పుడు మీరు కాదు 2017 నుంచి చూస్తుంటాం కదా మిమ్మల్ని. ఆ! అది నేను చేసే ఉపదేశ మంత్రాలు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అంతే. సో ఈ మార్గం ఇలా కొనసాగాలి. సార్ సార్. ఇలాంటి వివాదాలకు వీటికి లేకుండా మనదైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అభిలాషతో అభినందిస్తూ సెలవు. అయ్యా! జై నమస్కారం. గురుదత్త. జై గురుదత్త.